సో హాయ్ గైస్, మొత్తానికి బాలీవుడ్ వాళ్ళైతే సందీప్ రెడ్డి వంగని అయితే ఘోరంగా అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి కారణం ఒకే ఒక హీరోయిన్, తెలిసిందే, దీపిక పదుకోని. అసలుకి గొడవ ఏంటి? రీసెంట్‌గానే మన సందీప్ రెడ్డి వంగ ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. దానికి కారణం ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కొట్టేయండి. సో తెలిసిందే, ఒక హీరోయిన్ అన్న ఒక మూవీలో పెట్టాలంటే ఫస్ట్ అనేది స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాడు. తన క్యారెక్టర్ ఏంటి? ఈ సినిమాలో ఏ లెవెల్‌లో ఉండబోతుందని డైరెక్టర్ మన హీరోని గాని స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఏ డైరెక్టర్ అన్నా. సరే, సందీప్ రెడ్డి వంగ అలానే మన దీపిక పదుకొనె గారికి 'స్పిరిట్' మూవీ స్క్రిప్ట్ మొత్తం అయితే వినిపించారంట. సో తనకు గూడా చాలా బాగా నచ్చింది. సో తను 20,00,00,000 డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో సందీప్ రెడ్డి వంగ ఇస్తానన్నారు 20,00,00,000. సో దాని తర్వాత లుక్ టెస్ట్ చేసిరంట. అయినా సరే ఆ టెస్ట్‌కి ఆమె అయితే సూట్ అవ్వలేదంట. అప్పుడే డౌట్ అయితే కొట్టింది సందీప్ రెడ్డి వంగని. దాని తర్వాత దీపిక పదుకొనె గారు ఒక కండిషన్ అయితే పెట్టిరంట. నేను తెలుగులో డబ్బింగ్ ఇవ్వను. ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేయండి. సో నాకు ఈ మూవీ షూటింగ్ రావాలంటే ఇదే డేట్‌న వస్తా. సో నాకు సెక్యూరిటీ ఎక్కువ కావాలి. నాకొక రూమ్ కావాలి అని అలాంటి మాటలు మన సందీప్ రెడ్డి వంగ చెప్పడంతో దీపిక పదుకొనె గారి మీద మన సందీప్ రెడ్డి వంగకైతే రెస్పెక్ట్ అయితే మొత్తానికైతే పోయిందని చెప్పొచ్చు. "నువ్వు వద్దమ్మా, వెళ్ళిపో, నేను కొత్త హీరోయిన్‌ని తీసుకుంటా ఈ సినిమాలో" అనేసరికి దీపిక పదుకొనె గారైతే వెళ్ళిపోయింది. సో దాని తర్వాత నెక్స్ట్ డేనే మన సందీప్ రెడ్డి వంగ అయితే ఒక హీరోయిన్ అయితే 'స్పిరిట్' మూవీలో అయితే తీసుకున్నారు. తన పేరే తృప్తి దిమ్రి. తను దీనికన్నా ముందు 'యానిమల్' మూవీలో నటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అడల్ట్ సీన్‌లో. సో తెలిసిందే గదా! సో నెక్స్ట్ దీని తర్వాత మన దీపిక పదుకొనె గారిని ఎందుకు తీసిరని బాలీవుడ్ వాళ్ళైతే మన సందీప్ రెడ్డి వంగనైతే చాలా ఘోరంగా అయితే ట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ అయితే చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే వాళ్ళకైతే చేయడం అయితే జరిగింది. అయినా సరే వాళ్ళైతే ఒప్పుకోలేదని చెప్పుకోవచ్చు. సో దీపిక పదుకొనె గారికి అడిగితే తనేం చెప్పడం అయితే, తను ఏం చెప్పిందంటే, "ఈ సినిమాలో నా రోల్ అనేది ఒక అడల్ట్ లా ఉంది. నాకు స్క్రిప్ట్ నచ్చలేదు. ఈ సినిమాలో ఎక్స్‌పోజింగ్ ఎక్కువ ఉంది" అని మన దీపిక పదుకొనె గారైతే మీడియాకి, ఇంకా ఎవరైతే అడిగిరో వాళ్ళకైతే దీపిక పదుకొనె గారైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగ అయితే ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఉండదు. నీకు మంచి రోలే ఇస్తానన్నాడు. కానీ తను అక్కడ పోయి బాలీవుడ్ వాళ్ళకైతే అలా చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో సందీప్ రెడ్డి వంగకైతే ముందే యాటిట్యూడ్ అయితే ఎక్కువ అని చెప్పొచ్చు. సో సందీప్ రెడ్డి వంగ అయితే వాళ్ళకిచ్చిన ప్రతి రిప్లై ఏ లెవెల్‌లో ఇచ్చారంటే ఆ లెవెల్‌లో అయితే ఇచ్చిండని చెప్పుకోవచ్చు. సో దీనికన్నా ముందే 'స్పిరిట్' మూవీ స్క్రిప్ట్ మొత్తం మన సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకొనె గారికైతే చెప్పడం అయితే జరిగింది. సో ఆ స్క్రిప్ట్ అనేది, ఆ స్టోరీ అనేది తనైతే లీక్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ మన వంగ గారికైతే చాలా కోపం అయితే రావడం అయితే జరిగింది. ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఎక్కడ అనేది బయట అనేది లీక్ అనేది చేయకూడదు. ఎందుకంటే డైరెక్టర్ ఎంతో కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆ స్క్రిప్ట్ ఏ లెవెల్‌లో తీయాలి, ఆ సీన్ ఇక్కడ ఉంటది, ఈ సీన్ ఇక్కడ ఉంటే తను రాసుకుంటాడు. కానీ మన దీపిక పదుకొనె గారు జస్ట్ ఒక సెకండ్‌లో ఆ స్టోరీ మొత్తం కొన్ని సీన్స్‌ని గూడా బయట సోషల్ మీడియాలో అయితే పెట్టిందంట. సో అది సందీప్ రెడ్డి వంగ చూసి తనకైతే మండిపోయిందని చెప్పొచ్చు. ఆ స్క్రిప్ట్ చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ ఇంకోసారి నా సినిమాలో ఇలాంటి హీరోయిన్‌ని తీసుకొని అనేసరికి ఇంకా బాలీవుడ్ వాళ్ళైతే అస్సలకి నీచంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళు ప్రతి క్వెషన్‌కి సందీప్ రెడ్డి వంగ అలా ఆన్సర్ ఇస్తుంటే వాళ్ళకి నోరు గూడా అడగట్లే క్వెషన్‌ని. ఆ లెవెల్ అయితే రిప్లై అయితే ఇస్తాడు. సో సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందేకో. సో అలా గొడవైతే జరుగుతుంది ప్రెజెంట్. సో ఇక్కడ ఎవరిది తప్పంటే 100% చెప్తా, దీపిక పదుకొనె గారికే. సందీప్ రెడ్డి వంగ ఒక్కసారి స్టోరీ చెప్పిండంటే తన ఇష్టం. తన లుక్‌కి తను సూట్ అయిందంటే ఉంచుతాడు. లేకపోతే వెళ్ళిపో అంటాడు. ఒక స్క్రిప్ట్ విన్న తర్వాత ఆ స్క్రిప్ట్ అనేది బయట ఎక్కడ చెప్పకూడదు. ఎందుకంటే డైరెక్టర్ తెలిసిందే గదా! వాళ్ళు ఎంతో కష్టపడి రాస్తారు. కానీ దీపిక పదుకొనె గారైతే కొంచెంలోనే మొత్తం సోషల్ మీడియాలో మొత్తం తెలిసేలా అయితే ఆ స్టోరీనైతే లీక్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్‌లీ ఇక్కడైతే దీపిక పదుకొనె గారికే తప్పని చెప్పొచ్చు. ఇది 100% మనమైతే నమ్మాల్సిందే. సో బాలీవుడ్ వాళ్ళైతే మన సందీప్ రెడ్డి వంగనైతే నీచంగా అయితే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే మూవీకి కాదు, దీనికన్నా ముందు రిలీజ్ అయిన 'యానిమల్' మూవీతోనే తన ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయినా సరే 90 ఎంఎల్ రాడ్ అయితే దింపుతున్నాడు మన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వాళ్ళకి. నిజం చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళకి సినిమా చూడనీకి, సినిమా ఎలా చూడాలో,
సినిమాని ఎలా ఎంకరేజ్‌మెంట్ చేయాలో వాళ్ళకి అస్సలకి తెలీదు అని సందీప్ రెడ్డి వంగ అయితే అనడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నిజం చూస్తే వాళ్ళ అట్లే ఉంది. వాళ్ళ బాలీవుడ్ సినిమాలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మన సినిమాలో అయితే అస్సలు వాళ్ళకైతే ఉండదని చెప్పొచ్చు. సో, సందీప్ రెడ్డి వంగ మన వరంగల్ వాడు. సో, అర్థం చేసుకోండి సందీప్ రెడ్డి వంగ ఏ లెవెల్‌లో యాటిట్యూడ్‌తో ఉన్నాడు. సో, తను ఉండమంటే ఉండడానికి, హీరోయిన్ చెప్పినట్టే ఆ సీన్ రాయడానికి, ఈ సీన్ రాయడానికి తను మామూలు డైరెక్టర్ కాదు. సందీప్ రెడ్డి వంగ గుర్తుపెట్టుకోండి తన పేరు మామూలుగుండదు. సో, తనకి యాటిట్యూడ్ ఎక్కువ. హీరో అయినా సరే, హీరోయిన్ అయినా సరే, ఏ యాక్టర్ అయినా సరే తన లుక్‌కి, తన రోల్‌కి సూట్ అవ్వకపోతే తీసేస్తారు. యాక్టింగ్ రానికి అయినా సరే, యాక్టింగ్ రాకపోయినా సరే తీసి పడదొబ్బుతాడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. సో, 'స్పిరిట్' మూవీలో మన ప్రభాస్ గారే తన డబుల్ రోల్ చేయకుండా అంటే కొంతమందికి హీరోకి డ్యూయల్ రోల్ అనేది ఉంటారు. అంటే ఎక్కువ భారీ సీన్ ఉన్నప్పుడు పెడతాడు. ఇప్పుడు 'బాహుబలిలో' చూసాం కదా! ప్రభాస్ అనేది మొత్తం చేయలేదు. కొన్ని అనేది డూప్‌తోని చేపించారు. అలా 'స్పిరిట్' మూవీలో ఎలాంటి డూప్ వాడకూడదు. ప్రభాస్ నువ్వే ఉండాలి మొత్తం సినిమా అని మన సందీప్ రెడ్డి వంగ అయితే కండిషన్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కండిషన్‌కి మన ప్రభాస్ అనేది ఓకే అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈసారి అయితే మామూలుగా ఉండదు. ఈ సినిమాతో ఇండియన్ కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని మొత్తం లేపేస్తాడని చెప్పుకోవచ్చు. సో, బాలీవుడ్‌లో ఇప్పుడు మనం తెలుగు సినిమాలు ఉంటాయి. ఆ లెవెల్‌లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఆ లెవెల్ అయితే తీయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పుకోవచ్చు. స్క్రిప్ట్ చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే రాసుకున్నాడు. కాబట్టి కొన్ని సీన్స్ అనేది దీపిక పదుకొనె గారైతే లీకేజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా మన దీపిక ఫ్యాన్స్ అయితే మన సందీప్ రెడ్డి వంగనైతే ట్రోల్ చేస్తున్నారు. ఇంకా మన తెలుగు ఫ్యాన్స్, ప్రభాస్ అన్న ఫ్యాన్స్, సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ అయితే గట్టిగానే బాలీవుడ్ వాళ్ళైతే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, ఒక డైరెక్టర్ మీ హీరోయిన్ పెట్టుకున్నాడైతే తను ఒక మంచి రోల్ అయితే ఇస్తాడు. సందీప్ రెడ్డి వంగ మూవీ ఏ లెవెల్‌లో ఉంటుంది మాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకు నీచంగా ట్రోల్ చేస్తున్నారు? మీకు మూవీ చూడనీకి రాదు. మీకు మూవీ తీయనికే రాదు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారని మన తెలుగు వాళ్ళైతే యేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో, మన బాలీవుడ్ వాళ్ళకైతే పని పాట ఏం లేదనుకుంటా. మన సందీప్ రెడ్డి వంగ అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. సో, తనకి నచ్చలేదు. తను వెళ్ళిపోయింది. సో, మళ్ళీ ఇదే ఎక్స్‌పోజింగ్ ఎక్కువుంది. అది సీన్ ఎక్కువుందని మన దీపిక పదుకొనె గారైతే అట్లా చెప్పడం అయితే తప్పని 100% అయితే నేనైతే చెప్తున్నా. సో, మరి దీని గురించి మీరేమంటారు? ఈ ట్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయితుందని చెప్పుకోవచ్చు. దీపిక పదుకొనె వర్సెస్ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ అయితే వేయడం జరిగింది. కొన్ని సీన్స్ అనేది కొన్ని యాక్షన్ సీన్స్ లాంటిది కూడా లీక్ చేసింది. టెక్స్ట్ రాసి మన దీపిక పదుకొనె గారని మన సందీప్ రెడ్డి వంగ అయితే లీక్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, ఈ ఇష్యూస్ గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. సో, ఇక్కడ నేనైతే ఆల్‌వేస్ సపోర్ట్ టు సందీప్ రెడ్డి వంగ. మన తెలుగు వాడినే సపోర్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి మన తెలుగుతోనే తీసిండు. సెకండ్ ఫిల్మ్ వచ్చేసరికి మన బాలీవుడ్‌లో తీసిండు. అది 'అర్జున్ రెడ్డికి' రీమేక్‌గా బాలీవుడ్‌లో తీసిండు. ఇంక 'యానిమల్' కూడా బాలీవుడ్‌లోనే తీసిండు. సో, మన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ వాడిని కూడా మంచి సినిమా తీయాలి. వాళ్ళ ఇండస్ట్రీలో మంచి సినిమాలు ఉండాలని బాలీవుడ్‌కి సపోర్ట్ చేస్తుంటే బాలీవుడ్ వాళ్ళైతే సందీప్ రెడ్డి వంగనైతే నీచంగా, ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. సో, వాళ్ళకైతే 90 ఎంఎల్ రోడ్ దింపుతాడు. ఈసారి బాక్స్ ఆఫీస్ మన హిందీ బాక్స్ ఆఫీస్ ఉంటే చాలు. ఇప్పుడు హిందీ బాక్స్ ఆఫీస్ ఉంటదా? సందీప్ రెడ్డి వంగ తన మూవీ టేకింగ్‌కి, మీ ఇమాజినేషన్‌కి నేనైతే వదిలేస్తున్నా. సో, ఇక్కడ మనం ఆల్‌వేస్ సపోర్ట్ టు సందీప్ రెడ్డి వంగ. సో, కామెంట్ బాక్స్‌లో మీరేం కామెంట్ చేస్తారు? ఈ ఇష్యూస్ తర్వాత అనేది కామెంట్ చేయండి. సో, మరి ఇది వీడియో అనేది మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. సో, సందీప్ రెడ్డి వంగ అయితే ఈసారైతే గట్టిగానే బాక్స్ ఆఫీస్‌నైతే కొట్టబోతున్నాడని క్లారిటీ అయితే అర్థమైతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 2 మంత్స్‌లో 'స్పిరిట్' మూవీ షూటింగ్ అయితే మనకైతే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా కోసం నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఓన్లీ మన సందీప్ రెడ్డి వంగ ఏ లెవెల్‌లో తీస్తాడో, మన ప్రభాస్ అన్నని ఏ విధంగా చూపిస్తాడో అని. సో, ఇది వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా కదా! ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చినా కొట్టేయండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోస్‌తో మనమైతే కలుద్దాం. అర్థమై ఉండొచ్చు మీకు. సో, జై సందీప్ రెడ్డి వంగ యాటిట్యూడ్ కింగ్ ఆఫ్ టాలీవుడ్. ఈసారి అస్సలకి తగ్గేదిలే అంటాడు మన సందీప్ రెడ్డి వంగ గారు.